దేవుని ధర్మశాస్త్రమును పరిశోధిస్తూ దాని ప్రకారం నడుచుకుంటూ దానిని ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా నేర్పించేవాడిగా బోధించేవానిగా ఉన్నాడు. అందుకే ఎజ్రాను శాస్త్రిగా పిలిచారు. ఇతడు అహరోను వంశానికి చెందినవాడు. అయితే ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినందున ఇతనికి దేవుని హస్తం తోడుగా ఉంది. దేవుని హస్తం తోడుగా ఉండి రాజులు సహితం ఇతని విషయంలో ఎంతో నమ్రత, గౌరవము, ప్రేమను కలిగి మరి వారు ప్రవర్తించారు. చాలా విషయాలు ఎజ్రా రాజుల మీద ఆధారపడలేదు, రాజులను అడగలేదు. కానీ రాజులే ఈ ఎజ్రాకి కావలసిన సహాయాన్ని అంతటిని అందించారు. నిజంగా చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల్ని యెరూషలేమునకు తోడుకొని పోవడానికి దేవుడు ఈ ఎజ్రాని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళని దైవికమైన మార్గంలో నిలబెట్టడానికి, వాళ్ళని పరసంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాలు నిలబెట్టడానికి ఎజ్రా ఎంతో కృషి చేశాడు. కన్నీటితో ప్రార్థన చేశాడు, ఉపవాసించి ప్రార్థన చేశాడు. ప్రజలందరినీ కూడా దైవికమైన మార్గంలో నడిపించాడు. అందుకే అతనికి దేవుడు తోడే అన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన హస్తము గనక మనకు తోడుగా ఉంటే శత్రువుల చేతిలోంచి తప్పించబడతాం. ఆయన హస్తం తోడుగా ఉంటే మన మనవిని దేవుడు అంగీకరించి రాజులను, రాణులను సహితం మన కొరకు వంచి మన జీవితంలో మన అవసరాలు తీరుస్తాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు.